నెక్స్ట్ వచ్చేస్తున్నాడు మా సర్దార్ సంజయ్. నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే చిన్నవాడే అయ్యయ్య మన చేత చిక్కినాడే. ఇగో బావా కొందరు ఉంటారు మేకప్ కిలోలు కిలోలు వేసుకుంటారు, తీయరు చేయరు, అట్లనే వండుకుంటారు. ఇట్లుంటే తెలియదు. ఓ నువ్వు కూడా అదే బాబు కదా సార్. నేను వేసుకుంటారా మేకప్? ఏ ఉక్కో బావా, అన్ని చేసుకునేట్టు వేసుకుంటాం మళ్ళా కథలు పట్టు బా. వీళ్ళు సమ్మర్ లా అసలు గర్ల్స్ బయటికి రారు. మా ఇద్దరు అయిపోయిందా? సూపర్ కామెడీ వచ్చింది, తెలవాలే. ఇట్స్ a facialistic performance. థ్యాంక్ యూ జీ. అయితే బావా కొందరు గర్ల్స్ ఉంటారు బయట పోయేటప్పుడు. అరే ఇవేనారా నువ్వు రాసుకుంది? లేదా బా, ఇదే చెప్తున్నా. అయితే వాళ్ళు బయట పోయేటప్పుడు ఎట్లా పోతారో తెలియదు. అసలు చున్ను తీసుకొని చదువుకోవడానికి వెళ్తారు, ఉద్యమానికి వెళ్తారు, అసలు అర్థం కాదు. ఇప్పుడు నువ్వు పందికి డబ్బింగ్ ఎందుకు చెప్పినావు? పందికి డబ్బింగ్ కాదు బావా, అట్లా కట్టుకొని వెళ్తారని చెప్తున్నా. ఏ అమ్మాయి ఇక్కడ ఒక్కళ్ళని చూపి నువ్వు ముఖానికి స్కార్ఫ్ కట్టుకునేప్పుడే మా ఇంటి పక్కన పద్మావతి అట్లనే కట్టుకున్నది. అయితే బయటకు వెళ్ళేటప్పుడు బా వాళ్ళు నడవడం ఇంత టిష్యూ పేపర్ షార్ట్ పెట్టుకొని, ఓ వాట్ ఇస్ దిస్ ఎండో మై గ్లామర్, ఓ షట్ దిస్ మస్ ఎండో దట్స్ వై ఐ యామ్ నాట్ గోయింగ్ కాలేజ్. ఇక వెళ్ళరు, కాలేజ్కి వెళ్ళరు, ఆ చెట్టు చాటు అటు ఇటు కూర్చొని ఇంటికి వెళ్ళిపోతుంటారు. ఎట్లుంది? ఇది హైలైట్. గా నెక్స్ట్ కంటెంట్ చెప్పు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ముందుకు వెళ్ళిపోతాం. 3 పిల్లలు, 3 ఆఫీసులో ఉంటాడు, పిల్లం ఇంట్లో ఉంటది, ఖాళీగా ఉండరు, టీవీ వేసుకొని చూస్తారు. అలా కొన్ని బ్యూటీ టిప్స్ వస్తాయి అనమాట. ఆ రోజు వాటర్ తాగండి, రోజు వాటర్ రాసుకోండి అని చెప్పి మొత్తం ఆ పేడ పిన్నెలు అని రాసుకుంటది. రాసుకొని మొగుడు వస్తాడు. మొగుడు రాగానే ఏమండి వస్తే ఏమైంది ముఖం అలా పెట్టావు, రాత్రి కానీ సిమ్ కళ్ళకి వచ్చిందా? ఇప్పుడు కంటెంట్ బాగా వస్తుంది. అర్థం కాదు అసలు, ఆ కళ్ళకి వచ్చేసింది. అది కాదండి నేను తెల్లగా కనిపిస్తున్నా. తెల్లగానే కనిపిస్తావే నీ అమ్మ, నువ్వు నీ ఎదవ మోకం పెళ్లి చూపులో మెడెత్తకపోతే మాధురి దీక్షిత్ ఇట్లా ఉంటావు అనుకున్నాను. మరి ఎలా ఉన్నావు? అద్దెకు తీసుకుని అట్లా సైకిల్లో ఉన్నావు. నెక్స్ట్ బై ఆంటీస్. ఆంటీస్ ఎట్లుంటారంటే చెప్పలేం, అట్లుంటారు. ఆ రేంజ్ ఉంటారని చెప్తున్నా బా. వాళ్ళు ఉంటారు, కూర్చొని అయితే ఏమో పద్మ అప్పుడు ఎట్లుండేదానివి, ఎండిపోయిన బెండకాయదానిలా ఉండేదానివి, ఇప్పుడు ఏదేనో మోడల్లా తయారయ్యావు. మోడల్ కాదురా, మోడల్. అయితే ఇద్దరు ఆంటీస్, ఏ మోడల్లా ఉన్నావు ఏం చెప్పు? ఏం లేదు, పొద్దున్న లేచి ఆవుపేట రాసుకో, ఫ్రెష్గా ఉంటుంది ఫేసు. అర్థం కాని విషయం ఏంటంటే నేను ఇంత మంచి కంటెంట్ ఎవరు చెయ్యని కంటెంట్ ఎవరు బాగా చేస్తారంటే జూనియర్స్ లో బిందాస్ బ్రదర్స్ ఫ్లాప్ అవుతున్నారు. హరిగాడ్ అయితే మొత్తానికి యాదమరాజు అసలు కామెడీ రావట్లేదు. నీకు ఎందుకు ఒక్కడికే ఇంత అరే నువ్వు మీ జూనియర్స్ అంటే బిందాస్ బ్రదర్స్, యాదమరాజు, హరికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలను అంటే ప్రతిదీ పేలాలంటే? మీరు కామెడీ చేయండి, నన్ను కాపీ కొట్టకండి. ఒక పని చేస్తాను, ఎక్స్ట్రా ఫన్ నేను నీకు ఇస్తున్నాను. ఇప్పుడు ఒక 2 minutes టైం ఇస్తాను. టాపిక్ లేదు, ఏమీ లేదు, నీ ఇష్టం ఏమైనా చేయి, కానీ అట్లీస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళు కొంచెం నవ్వాలి అంతే. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1. ఫస్ట్ జోక్ చెప్తా. స్టూడెంట్స్ అందరూ క్లాస్ రూమ్, బాగా స్టడీ క్లాస్ అనమాట అది. అయితే టీచర్ వచ్చి అడిగారు, అరే ఇక్కడ ఎదవాళ్ళందరూ లేచి నిల్చోంటారు అంటారు. ఎవరు నిల్చోరు, అది ఏందో అర్థం కాదు, అట్లానే కూర్చుంటారు. అయితే ఒకటి మాత్రం లేచి నిల్చుంటాడు. అరే నువ్వెందుకు నిల్చున్నాడు అంటే మీరు ఒక్కరు నిల్చుంటే బాగోదు కదా మేడం, అందుకే నేను తోడు నిల్చున్నాను. 45 seconds అయిపోయినాయి. అయితే నెక్స్ట్ జోక్ బావా, ఇది తింటే నువ్వు అసలు ఇవాళ 7 ఉండవు. టైం అయిపోతుంది, తొందరగా. ఆ జోక్ నాకు కూడా గుర్తు సూపర్ జోక్ బావ ఇదైతే. అయితే 3 పిల్లలు ఉంటారు బా. 1 minute 20 seconds. అయితే ఆ 3 పిల్లలు ఏం చేస్తారో ఎందుకు కొట్టుకుంటారో అర్థం కాదు బావ. అసలు పొద్దున లవర్స్ ఉంటారు బావా. టైం అయిపోతుంది. మొగుడు పిల్లలు అంత యుగోస్ అంత గొడవలు ఎందుకు అర్థం కాదు బావా. చిన్న వాడికి బ్రేకప్ చెప్పుకుంటారు. ఆడు ఫోన్ చేస్తాడు, ఏమే టిఫిన్ తిన్నావా, ఇది నేను ఎందుకు చెప్పాలి నీకు అంటే నాకు చెప్పకుండా తింటావా, బ్రేకప్.
మక్క ఎంత హైలైట్ జోక్ అంటే అసలు హెడ్ ఉందో లేదో అర్థం కాదు మక్కకి. అవునా, చూపిస్తాను తన హెడ్ దా. లేదు కంటెంట్ లక్క. అయితే హాస్పిటల్ పోయింది. డాక్టర్ గారు నేను పడ్డాను ఆయింట్మెంట్ రాసుకోవాలంటే, ఏ పోన్ డాక్టర్ నిజామాబాద్ లో పట్టి ఇప్పుడు వెళ్ళి ఆడేళ్ళు రాసుకోవాలన్నా. పాపం పసివాడా